అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్న రాయల్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నైట్ ఏం కర్రీ చేయబోతున్నా అని చెప్పి ప్రస్తుతానికి అయితే చపాతి చేస్తున్నాను. మష్రూమ్ కర్రీ చేయాలనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి సాటర్డే నైట్ వీడియో. సాటర్డే అంటే మ్యాక్సిమం నాన్ వెజ్ తినము. సో వెజ్ కర్రీస్లో ఏం చేయాలనేది బాధ మా ఇంట్లో. అందులో స్పెషల్గా ఏం చేసినా చాలా బాగుంటే తింటారు అందులో వెజ్ కర్రీస్. సో నేనైతే చపాతీ పిండి అయితే పిసికేస్తున్నాను. నాకు చపాతీలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇంకా మష్రూమ్స్ కూడా ఫ్రిడ్జ్లో ఉంటే తీసేసాను. దీంట్లో ఒక ప్యాకెట్ అయితే ఫ్రైడే మార్నింగ్ అత్తమ్మ తెచ్చారు. 2 days బ్యాక్ ఇంకో ప్యాకెట్ దేవినాథ్ తెచ్చున్నాడు. కర్రీ చేసే ముందు పాలు అయితే తాగాలి. పాలు తాగడం అంటే పెద్ద కష్టమైన పని నాకు. నేను పాలలో కలుపుకునేది శతవారి కల్ప. ఇది వచ్చేసి ఆయుర్వేదం పౌడర్. మనం హార్లిక్స్ బూస్ట్ అలా యూజ్ చేస్తాం, మదర్ హార్లిక్స్ అలా. ఇది ఆయుర్వేదంలో యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి బెంగళూరు నుంచి లహరి తెచ్చింది. తను ఆయుర్వేదం డాక్టరే కదా. సో ఇది తెచ్చింది బాగుంటుంది వదిన, చాలా హెల్ప్ అవుతుందని చెప్పి తెచ్చింది. చూడడానికి చిన్న చిన్నగా ఇసుక్రేణులాగా ఉంటుంది. మిల్క్లో వేయంగానే కలిసిపోతుంది. ఒక బెనిఫిట్ ఏంటంటే నాకు ఇది అసలు ఏ ఫ్లేవర్ ఉండదు, ఏ స్మెల్ రాదు. నాకు ఏమైనా స్మెల్ వస్తే అసలు తాగాలనిపించదు. నార్మల్గా డాక్టర్ రాసిచ్చారు ఒక పౌడరు, అది నాకు స్మెల్ వస్తుంది. అసలు నేను ఏం యూజ్ చేయట్లేదు, నార్మల్ మిల్కే తాగేదాన్ని. రీసెంట్గా లహరి ఇది తెచ్చిచ్చింది. ఇది మిల్క్లో వేయంగానే మొత్తం కలిసిపోతుంది. అసలు ఏ ఫ్లేవర్ తెలియట్లేదు, నార్మల్గా మిల్క్ తాగినట్లే అనిపిస్తుంది మనకి. మిల్క్ అయితే ఖచ్చితంగా ఫిల్టర్ చేయాలి. దాని మీద ఉన్న మీగడ తినమని చెప్తూ ఉంటారు అత్తమ్మ. నాకు అస్సలు మీగడ అంటేనే నచ్చదు, తినాలనిపించదు కూడా. బట్ హెల్త్కి మంచిది కదా, హెల్త్కి మంచిగా మనం తినకుండా ఉంటాము. పాలైతే మొత్తానికి తాగేసాను. ఇంకా మష్రూమ్స్ ఓపెన్ చేసి ఒకటైతే 2 days బ్యాక్ దేవినాథ్ తెచ్చాడని చెప్పాను కదా, అదైతే బ్లాక్గా వచ్చేసి బూజుగా వచ్చేసింది. అది పక్కన పెట్టేశాను. ఇంకో ప్యాకెట్ తెప్పించుకొని ఇంకా అత్తమ్మ తెచ్చిన ప్యాకెట్ కట్ చేశాను. ఇంకొచ్చేపు ఆగాక మా ఆయన చేత ఇంకో ప్యాకెట్ తెప్పించుకొని 2 కట్ చేసి పెట్టేశాను. మష్రూమ్స్ అయితే నేను చాలా చిన్నగా కట్ చేస్తాను. ముందైతే వీటి నీట్గా 2-3 times కడుక్కోవాలి. దాని మీద చాలా మట్టిగా ఉంటుంది కదా. వీటికన్నా మనకు న్యాచురల్ మష్రూమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే బాగా దొరుకుతాయి చిన్నగా. ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది వీటితో కంపేర్ చేస్తే. ఇంకా మష్రూమ్స్ని అయితే చిన్న కట్ చేసేసాను. నాకు ఏదైనా చాలా చిన్నగా కట్ చేయడం అలవాటు, అదేంటో మరి. నా కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా కర్రీ చేద్దామని చెప్పి ప్యాన్ పెట్టేశాను. ఆయిల్ పోసుకొని ఇంకా నార్మల్గా చికెన్ కర్రీ చేస్తాము అలాగే చేస్తాము. కాకపోతే దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను. ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం బాగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి కావాల్సినంత. మా అమ్మ ఇది ఇంకొక డిఫరెంట్ స్టైల్లో కూడా చేస్తుంది, పాలు వేస్ట్ చేస్తాడు. అది ఎలాగో నాకు తెలీదు. మనకు చపాతీలో కదా కొంచెం మసాలా టైప్ ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇంకా అల్లం పేస్ట్ కూడా బాగా రెడ్డిష్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని ఒక 5 minutes అలా కొంచెం మూత పెట్టాలి. అప్పుడు మష్రూమ్స్లో వాటర్ ఉంటుంది కదా కొంచెము, ఆ వాటర్ మొత్తం వచ్చేసి బాగా కొంచెం మెత్తగా ఉడికిపోతాయి. చూడండి, మనం వాటర్ వేయకపోయినా వాటర్ ఎంత వచ్చేసిందో. సో వాటర్ అయితే ముందే వేయకూడదు మష్రూమ్స్లో. ఇది కొంచెం బాగా వాడ్చుకోవాలి మూత తీసేసి. ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా ఇంకాక దాంట్లోనే టమోటాలు మనకు కావాల్సినంత టమోటా. నాకు కొంచెం టమాటా ఎక్కువ ఉంటేనే ఇష్టం కర్రీలో. సో టమాటాలు వేసుకున్నాను. టమాటా వేస్తే పెరుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ టమాటాలు తగ్గిస్తే కొంచెం పెరుగు వేసుకుంటే ఆ టేస్ట్ కూడా వస్తుంది. నేను ఈసారి అయితే పెరుగు ఏం వేయట్లేదు, ఓన్లీ టమాటా వేసాను. ఆ తర్వాత కొంచెం మసాలాలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేశాను. ఒక 5 minutes ఇలాగే ఉంచేస్తే మొత్తం మసాలాలు పట్టేస్తాయి మష్రూమ్స్కి. 5 minutes తర్వాత చూస్తే కొంచెం వాటర్ కూడా ఇంకిపోయాయి, గుజ్జుగా వచ్చేసింది. ఇంకో 5 minutes అలాగే వాడ్చుకోవాలి, వాటర్ మొత్తం పోయేంత వరకు. తర్వాత మసాలా అంతా మష్రూమ్స్కి అయితే నీట్గా పట్టేస్తుంది. మనం మరీ ఇంత గుజ్జుగా ఉంటే మనకు చపాతీలోకి బాగుంటుంది కదా, ఇంకొంచెం ఉడకాలి మష్రూమ్ అని చెప్పేసి నేను ఇంకొంచెం 1/2 glass కానీ అలా వాటర్ అయితే వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక ఇంకో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా ఉడికేలోపు నేను చపాతీ పిండిలు కూడా వంటలు చేసి పెట్టేశాను. ఇంకా మా ఆయన అయితే చపాతీలు దిద్దేస్తున్నాడు. ఫస్ట్ చపాతీ అయితే చాలా నీట్గా మంచిగా బాగా దిద్దాడు. అంటే ఈక్వల్గా దిద్దాడు, పల్చగా లేకుండా అట్ట మరి మందంగా లేకుండా. అలా ఫస్ట్ చపాతీ గురించి పొగిడానో లేదో, రెండో చపాతీ వచ్చేసి మరి పల్చగా దిద్దేశాడు. నాకు చపాతీలు పల్చగా ఉంటే అస్సలు నచ్చవు. దానివల్ల ఏంటంటే మనకు కొంచెం గట్టిగా వస్తున్నట్లుగా అనిపిస్తాయి చపాతీ. రెండో చపాతీ చూడండి, ఒక షేప్ లేకుండా చేసేసాడు. ఫస్ట్ రౌండ్గా దిద్దాడు. ఈ చపాతీ రెండో చపాతీ వేసి ఫస్ట్ కాలుస్తున్నాను.
కొంచెం గట్టిగా మనకు అప్పుడే అర్థమైపోతుంది చపాతీ స్మూత్ వస్తుందా గట్టిగా వస్తుందా, మనం దిద్దే దాని మీదే ఆధారపడి ఉంటుంది. నేను చపాతీలు బాగాలేవు నువ్వు దిద్దొద్దు అని చెప్పి తనైతే కాల్చడానికి పంపించేశాను. నేను చపాతీలు దిద్దుతున్నాను. తన్ని చపాతీలు బాగా దిద్దలేదని చెప్పి చిరాగ్గా పెట్టుకో ఉన్నాడు ఫేస్. ఆ కాల్చడానికి పంపిస్తే అదైనా సక్రమంగా చేస్తానంటే లేదు, ఆయిల్ మొత్తం పోసుకుంటూ వెళ్తున్నాడు. వద్దు అని చెప్పి తన్ని పంపించేసి 2 చపాతీ వేసేసి తను దిద్దిన చపాతీలే తనకు కావాలంటే ఆ 2 చపాతీలు వేసి కర్రీ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా నేనే చపాతీలు అన్నీ చేసేసాను రిమైనింగ్. ఇంకా చపాతీ తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు నా మీద కోపంతో. అక్కడికి వెళ్ళి మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి మా అత్తమ్మకు పెడుతున్నాడు చపాతీ. చూడమ్మా ఎలా ఉందో, నేను లాస్ట్లో కర్రీలో బటర్ వేసాను అందువల్ల టేస్ట్ వచ్చిందని చెప్పి. ఎంతైనా అమ్మ కొడుకుల బాండింగ్ వేరే అబ్బా. అబ్బాయిలు నాన్నతో అంత అటాచ్ అవ్వకపోయినా అమ్మలతో మాత్రం చాలా క్లోజ్గా ఉంటారు. మా దేవనాథ్ మా అత్తమ్మ కూడా అంతే, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అమ్మని బాగా చూసుకునేవాడే భార్యను కూడా బాగా చూసుకుంటాడు, అది మాత్రం నిజమే. మేమిద్దరం ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాము, బట్ చాలా ఇష్టం ఒకరంటే ఒకరికి. చపాతీ బాగా చేయట్లేదు అని చెప్పి పక్కకు పంపించాను కదా, అందుకని ఫేస్ అలా పెట్టుకున్నాడు. నన్ను చపాతీ బాగా చేయట్లేదు అంటావు అన్నట్లుగా. సరేలే, ఇదంతా మా మధ్య మామూలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. నాకు కూడా ఆకలేస్తుంది, నేను కూడా చపాతీ వేసుకొని ఫుల్గా తినేసాను. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.